విష్ణు అయితే ఇక జీవితంలో ఇంక నాకేమీ రావు అన్నీ కోల్పోయానని చెప్పి చనిపోవడానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అదంతా తెలిసి వరలక్ష్మి బీహార్ని తీసుకుని వచ్చి విష్ణు గారు ఆగండి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి విష్ణుని పట్టుకుంటుంది. పట్టుకొని ఏంటి విష్ణు గారు ఇది, ఇప్పుడు మీరు చనిపోతే మళ్ళీ మీ జీవితం మీకు తిరిగి వస్తుందా, మీరు ఇలా చనిపోతున్నా మీ ప్రాణాలు తిరిగి వస్తాయా చెప్పండి విష్ణు గారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని విష్ణు అయితే ఏంటి నేను ఇంకా ఎందుకు బ్రతుకుండాలి, నేను జీవితంలో అన్నింటినీ కోల్పోయాను, మనశ్శాంతిని, ఆస్తిని, పిల్లల్ని అన్నింటినీ కోల్పోయాను, పిల్లల ప్రేమ లేదు ఏమీ లేదు అని చెప్పి విష్ణు అంటూ ఉంటాడు. నేను బ్రతుకుంటే అవన్నీ తిరిగి నా దగ్గరకు వస్తాయా అని చెప్పి విష్ణు అంటూ ఉంటాడు. దాంతో వరలక్ష్మి అయితే ఎందుకు విష్ణు గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని మీకు ఎలా అనిపించింది అని చెప్పి వరలక్ష్మి విష్ణుతో అంటుంది. అది విని విష్ణు అయితే నేను ఒక పని చెప్తాను, నువ్వు చేస్తావా, నా కోసం నువ్వు పిల్లలు వదులుకుంటావా, అలా అయితే నేను ఈ చనిపోవడం అనే ఆలోచన నుండి బయటపడతాను, నేను అసలు చనిపోను, ఈ ఆలోచన ఇంకెప్పుడు కూడా జీవితంలోనికి రానివ్వను అని చెప్పి విష్ణు వరలక్ష్మితో అంటాడు. అది విని వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి విష్ణు గారు మీరు అంటున్న మాటలు అంటే, అవును నువ్వు ఇంకెప్పుడు కూడా పిల్లల జోలికి రాకు, పిల్లలు నేను పెంచుకుంటాను అని చెప్పి విష్ణు వరలక్ష్మితో అంటాడు. ఆ మాటకు వరలక్ష్మి ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.